వీళ్ళందరూ వాడు దేవుడు అంటారు, బుద్ధి లేకపోతే సరే తేల్చి పారత్తా 2 నిమిషాలు అని ఆయన కిందికి దిగాడు. బ్రహ్మ కూడా ఒక్కోసారి జాతకం బాగుండదు, కుజుడు 6లోనూ గురుడు 3లోనూ ఉంటాడు. అటువంటిప్పుడు పొద్దున్నే భక్తి టీవీ చూసుకోకుండా వాడి కిందికి దిగుతూ ఉంటాడు. అనవసరం దిగాడు, వచ్చాడు. వచ్చి ఈ బృందావనంలో వచ్చాడు. వీళ్ళు ఏమిటో ఇక్కడ అన్నాలు తింటున్నారు, ఆడుకుంటున్నారు. చూస్తూ ఉంటే ఈయన ఈ ఎర్రాడా చూడు ఎలా ఉన్నాడు, గోచకొట్టు పెట్టుకుని. వీళ్ళకి బుద్ధి లేదు, వాడికి అంతకంటే బుద్ధి లేదు. ఒకటో ఈయన దేవుడు తిరుగుతున్నట్ట చూపిస్తా అని చెప్పి అక్కడ కూర్చున్నాడు చక్కగా ఓ చెట్టు కింద. ఈ గోవులు గోపకులు అన్ని వీళ్ళు శుభ్రంగా కాస్తాను, ఎవరే ఇంక ఇంటికి పెట్టి తీసుకెళ్ళిపోదామని గోవులు సాయంత్రం అయిపోయిందమ్మా అన్నాడు. అనేసరి కృష్ణుడు కూర్చుంటే, కృష్ణుడు మరి ఇప్పటికే 4-5 సంవరించడం నీళ్ళ ప్రదర్శించడం అయిందిగా, హీరో అయిపోయాడుగా, సెలబ్రిటీని పనిచేయని ఎవరుగా. అందుకని చుట్టుపక్కల వాళ్ళు నీ గోవులు కూడా నేను తీసుకొస్తా, నువ్వు ఇక్కడే కూర్చో పోలేరా తీసుకురా. ఆయన అక్కడ కూర్చుని కాస్త మురళి వాయిద్యంలో ఉన్నాడు. ఈ బ్రహ్మగారు దూరం నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు చెబుతాను ఆశ అని తన మాయంతా ఉపయోగించి ఆ దూరంగా వెళ్ళినటువంటి గోవుల్ని గోపబాలకుల్ని మొత్తం అబ్బరకదబ్బరాలు ఒకసారి మొత్తం అంతా మాయ, ఎవరు ఉండడానికి వెళ్ళింది. ఈ గోవులు లేవు, గోపాలు లేవు, మొత్తం మాయ. ఏం చేస్తాడో చూద్దాం అని అది చూశాడు. ఒకసారి శ్రీకృష్ణుడు మురళి వాయించుకుంటున్నాడు. ఆయనకు తెలియని విషయం ఉంటుందంటే అందుకని ఒకసారి మురళి వాయించుకుంటున్నవాడు సన్నగా ఇలా గోపికను చూసినట్టుగా ఒకసారి కన్ను కొంచెం సరిగ్గా చేసి చూశాడు. 4 ముఖాలు వేసుకుని నీకు ఇక్కడ పని వచ్చిందా, నువ్వు పెద్ద లీల ప్రదర్శిద్దామని వచ్చావా, ఇప్పుడు నేను వైకుంఠంలో ఉంటే నీకే లేకపోతే నీకే, తిన్నగా ఉండలేవు, బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులని ఇందుకే అన్నారు అని చెప్పి ఒక్కసారి అనిపించి మంచిది అని ఆ మురళి అలా వాయిస్తూనే ఉన్నాడు. ఇంతలో విచిత్రంగా బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని తన మాయ పనిచేసింది కదా అనుకున్నాడు. గోవులు గోపకులు విచిత్రంగా దూరంగా వెళ్ళిన వాళ్ళు మాయమైపోయారు. ఒక్క గోవు కనపడడం లేదు, ఒక్క గోపాలుడు కనపడడం లేదు. విచిత్రంగా అక్కడ గోపకులలో ఒక సంక్షోభం రాబోతోంది. 5 అయిపోయింది, 5:30 అయిపోయింది, గోవులన్నీ రావాలి. గోధూడి వేళ అంటారు సాయంత్రాన్ని. ఈవినింగ్ అనే దౌర్భాగ్యం మనకి ఇంగ్లీష్ వాళ్ళ వచ్చి గోధూడి వేళ అంటారు. అంత పవిత్రమైన గోధూళి వేళ అంటే ఆవులు ఇంటికి వస్తూ ఉంటే వేగంగా వస్తాయి సహజంగా. బడి నుంచి ఇంటికి వచ్చే పిల్లలు వేగంగా వస్తారు, బడికి వెళ్ళేటప్పుడు కాళ్ళు ఇడుచుకుంటూ వెళ్తారు, సహజం అది, అందరం అదే భావం. అందుకని ఆవులైనా అంతే ఇంటికి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాయి. వాటి గిట్టలు రేగిపోతుంటే దుమ్ము రేగదు మరి. అందుకే ఆ రేగిన దుమ్ము శిరస్సు మీద పడితే చాలా మంచిది. ఇప్పుడు కావాలని రోడ్డు మీదకి వెళ్ళి వేసుకోకండి, ఇప్పుడు దారులు బాగానే వస్తాయి. పూర్వం మాట నేను చెబుతున్నా, అప్పుడు పల్లెటూళ్ళన్నీ ఆ దారులు ఒట్టి మట్టితోనే అందంగా ఉండేవి. ఆ మట్టి పడితే మంచిది, ఈ మట్టి కాదు పనికి మాది. అందుకని అప్పుడు అలా ఉండేది. ఆ గోవులు వస్తూ ఉంటే అసలు మొత్తం ఎదుగులు ఆ సమయంలో కళ్ళాపి జరగడం కోసం, ముగ్గురేయడం కోసం బయటకు వచ్చి నుంచినావు. దగ్గర ఆ గోధువులు ఎత్తిమే పడుతుంది మంచిది. అంత పవిత్రంగా సాగిపోయేది జీవనం. ఆ గోధువుడి వేళ అయింది, గోవులు ఇంటికి రావడం, గోపాలు రావడం. ప్రతి తల్లి కంగారు పడుతోంది. కృష్ణుడు చూశాడు ఒక్కసారిగా. యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప కరముల్ పాదములు శిరంబుల వలగ్నంబుల్ కరముల్ పాదములు శిరంబుల వలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులు ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులు శ్రవణముల్ దంతంబులు దండకాంబర సృగ్వేణు విశేష భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరులై వీడ్వడకుండ దాల్చె విభుడు ఆ వత్సార్భకుల్ రూపము. సరిగ్గా భగవద్గీత సమయంలో భగవంతుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. ఇక్కడ ఆ రూపాన్ని ఆ వత్సార్భకు రూపము తానే గోవులుగా, తానే గోపకులుగా మొత్తం కొన్ని వందల గోవులు, కొన్ని వందల గోపకులుగా ఒక్క కృష్ణుడు మారాట. ఎలా మారాడండి? కరములు, పాదములు, శిరంబులు, అవలగ్నంబులు, భుజాంతరములు, కన్నులు, ముక్కులు, శ్రవణములు, దంతంబులు, దండకాంబర సృగ్వేణు విశేష భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరులై తత్పరతన్ వీడ్వడకుండ దాల్చె విభుడు ఆ వత్సార్భకు రూపము. తానే వత్సములుగా, తానే గోపబాలకుడుగా మారాడు. ఎంత చక్కగా మారాడు! కరములు, చేతులు ఎలా ఉన్నాయో అలాగే,
పాదాలు ఎలా ఉన్నాయో అలాగే, శరములు ఎలా ఉన్నాయో అలాగే. అవలగ్నం అంటే ఒక్కొక్క పిల్లాడికి నడుము ఏ సైజులో ఉందో ఆ సైజే. 0 సైజు ఉంటే 0 సైజు, మేరుమందర పర్వతంలా ఉంటే మేరుమందర పర్వతం. ఎందుకంటే వాళ్ళ అమ్మ మళ్ళీ గుర్తుపట్టకూడదు. ఆధార్ కార్డుతో సహా, ఓటర్ కార్డు లంకెతో సహా వెళ్ళిపోయారు ఇంటికి. మళ్ళీ ఆధార్ కార్డు చూపిస్తే ఓటర్ కార్డు ఉందా లేదా అంటారు. అందరికీ ఆధార్ కార్డులు పుట్టించాడు, అందరికీ ఓటర్ కార్డులు పుట్టించాడు. అవే చేతులు, అవే కాళ్ళు, అవే నడుములు, అవే కన్నులు, అవే ముక్కులు, అవే చెవులు, అవే దంతాలు. మా వాడికి ముందు పళ్ళు 2 ఊడిపోయాయి, ఇక్కడ ఈయన కూడా ఊడిపోయి. అదే రకం. మళ్ళీ తల్లికి ఏమాత్రం అనుమానం లేదు. అందుకని శ్రవణములు దంతంబులు, పైగా దండక అంబర వేణు విశేష భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరత. ఎవరెవరు ఏ భాష మాట్లాడతారు, ఎవరెవరిలో ఏ రూపం ఉందో, ఎవరెవరిలో ఏ గుణాలు ఉన్నాయో. దండక వాళ్ళ కర్రలు, దండం గోవులు కాసే కర్ర ఉంటుంది కదా, ఒకడికి పెద్ద కర్ర ఉంటుంది, ఒకడికి తూటి కర్ర ఉంటుంది. ఒకడు ఇంట్లో ఉండే అట్లగాడు పెట్టి కడతాడు, వాడు గోవులు అటువంటివి పొడిస్తే కానీ నడవు. అంటే మరి అట్లగాడ పట్టుకుని గోవులను గాయడానికి వెళ్ళిన వాడు ఇంటికి అట్లగాడతోనే వెళ్ళాలి కానీ మళ్ళీ తూటి కాడతో వెళితే వాళ్ళకి అమ్మకు అనుమానం వస్తుంది. ఒరే అట్లగాడ ఏమైందిరా, అటు పొద్దు నుంచి లేక ఆగిపోయిందమ్మా, మీ నాన్న దోశలు ఏమన్నా వేరైపోయారు. అట్లగాడ లేకపోతే అనుమానం. అందుకే అట్లగాడతో వెళ్ళిన వాడికి అట్లగాడే, చెట్లగాడతో వెళ్ళిన వాడికి చెట్లగాడే, ఎలా ఉంటే అలాగే. అదే దండం. అంబరములు వాళ్ళ వస్త్రాలు, వెళ్ళేటప్పుడు నెక్కర్ వేసాడా, చొక్కా వేసాడా, పంచె కట్టాడా, సగం పంచె కట్టాడా, గోచి పెట్టాడా, పైన ఏమన్నా చుట్టాడా, ఎలా ఉన్నవాడు అలాగే. సరక్ కొంతమంది మెడలో పూలమాలలు వేసుకుని వెళతారు, రకరకాల పువ్వులతో కూర్చుని. వెళ్ళేటప్పుడు అబ్బాయి ఏ దండ మెడలో వేసుకుని వెళ్ళాడో అదే. కొంతమంది చేతికి చుట్టుకుని పెడతారు, రకరకాల ఆభరణాలు ధరిస్తారు, ముక్కు పొడకలు, మూతి పొడకలు, చెవులకి దుద్దులు చాలా ఉంటాయి. ఒకటికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు పిల్లల యువతరం వాళ్ళు చాలా మంది ఒకటే దుద్దు పెడుతున్నారు. ఇదే దరిద్రపు లక్షణం అంటే ఇది. ఆడాళ్ళు మగాళ్ళ వేషాలు, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేస్తే లక్ష్మీదేవి దక్షిణం మారిపోతుంది ఇంటుందని చెప్పారు. నమశివాయ నేర్చుకోండి. ఈ ఒక దుద్దు పెట్టిన వాడి ఇంట్లో దరిద్రం దాండవిస్తుంది. ఎందుకంటే వాడు ఆడాళ్ళు వేసే వేషాలు ఇష్టం. జీన్స్ ప్యాంట్లు ఆడాళ్ళు వేసినా అంతే, మొగాడు ఉండేలా మొగాడు ఉండాలి, ఆడాళ్ళు ఉండేలా ఆడాళ్ళు ఉండాలి. మొహమాట వీళ్ళు చెప్పడానికి. ఆడాళ్ళ వేషాలు మొగాళ్ళు వేసినా, మగవాళ్ళ వేషాలు ఆడాళ్ళు వేసినా ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వెంటనే పారిపోవడం ఖాయమని భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చాలా స్పష్టంగా చెప్పారు. స్త్రీ ఉండే విధంగా స్త్రీ ఉండాలి, పురుషులు ఉండే విధంగా పురుషులు ఉండాలి. వీళ్ళ వేషాలు వాళ్ళు, వాళ్ళ వేషాలు వీళ్ళు వేస్తున్నారు. ఈ వచ్చారు. అందుకని ఇవేవి పనికొచ్చే విషయాలకు. అందుకని ఎవరెవరు ఎలా ఉంటే అలాగే. వాడు వేణువులు గొల్లవాడు వేణువు కనిపెట్టారు. వేణువు కనిపెట్టింది వాళ్ళు ఎలాగో తెలుసునండి. వాళ్ళు అడవిలో గోవుల్ని మేపుతూ ఉంటే సహజంగా జరిగే పరిణామం. కృష్ణుడు ఏం కనిపెట్టాల, గొల్లవాళ్లే కనిపెట్టారు, అడవుల్లో ఉండేవాళ్లే కనిపెట్టారు. ఎలాగా? ఈ వెదురు పొదలు అవి గాలికి చీలిపోతూ ఉంటాయి. అలాగే ఈ కీటకాలు కొట్టేస్తుంటే చిల్లులు పడుతూ ఉంటాయి. గాలి ఆ కీటకాలు కొట్టేసిన రంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది, అని వస్తుంది. ఒక ఈల వేస్తుంది, గాలి ఈల వేసింది. దాన్ని బట్టి ఈ గోపకులు అడవులో ఉండే గిరిజనులు కనిపెట్టారు. ఈ వెదురుగడ ఉండే రంధ్రాల్లో గాలి వెళ్ళి బయటకు వస్తే మధురనాదం వస్తుంది అనమాట. అక్కడి నుంచి వేణువు అనేది వచ్చింది. వేణువు అనే మాటకే వెదురు బద్ద అని అర్థం. వేణువు అంటే వెదురు, అంటే దాని వంశం అని కూడా అంటారు. వంశీకృష్ణ అంటే అర్థం అదే. వంశం అంటే వెదురుగా. దానికి మన వంశం ఎందుకు పోల్చారు? మన కుటుంబ పరంపరను కూడా వంశం అంటారు. అంటే వెదురుగడ కడుపులు మీరు గమనించండి. ఇంతవరకు వచ్చాక ఒక కడుపు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి, మళ్ళీ కడుపు, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ కడుపు, మళ్ళీ ఇంకోటి. ఇది ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, ఈ కడుపులు అనమాట వాడు అంతకంటే. అందుకని వంశం పెరగాలంటే ముందు కడుపు, తర్వాత కడుపు, అంతకంటే ఉంది. అందుకని వంశం పెరగాలి. అలాగే వంశం అనే అర్థం. ఆ వంశంతో తయారు చేసింది కాబట్టి వంశీ. అందుకే వంశీకృష్ణ, వంశీమోహన్ ఈ పేర్లన్నీ ఉంటాయి. వంశీ అంటే మొరడి, ఫ్రూట్ అని. అలాగే వాడు పట్టుకెళ్ళినటువంటి వేణువులు ఎలా ఉన్నాయంటే కాలక్షేపానికి వేణువాయిద్యం. పైగా వేటాడేటువంటి కిరాతులు కూడా వేణువాయిద్యానికి నీళ్ళని ఆకర్షిస్తారు. నీళ్ళు ఆ వాయిద్యం అంటే ఇష్టం, అప్పుడు వేటాడతారు. అలాగే వీళ్ళు పట్టుకెళ్ళి రకరకాల వేణువులు ఉన్నాయి. సద్వేణు విశేషభూషణ. కొంతమంది విశేషాభరణాలు ధరిస్తారు, వాడికి ఇష్టమైన మిగిలిన వాళ్ళు ధరించారు. మా అమ్మ నాకే చేయించింది అన్నట్టు అవి కూడా. అయితే వాళ్ళ అమ్మ అడుగుతుంది, మా వాడు కాదు. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా ఇది జయించండి. తర్వాత చూడండి, వయో భాష గుణ ఆఖ్యాన తత్పరత. వాళ్ళ వయస్సు ఎంతో అంతే, వాళ్ళ గుణం ఏమిటో అంతే. ఒకడు అర్ర చేసేవాడు ఉంటాడు, వాడు వెళ్ళి మళ్ళీ అర్రే చేయాలి. ఉన్నట్టుండి బుద్ధిమంతులుగా మారితే మా వాడు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, వచ్చేటప్పుడు మారిపోయి వీడు మా వాడు కాదు. అర్ర చేసేవాడు అర్రే, ఒకడు మాట్లాడకుండా ఉంటాడు, వాడు అలాగే.
వాళ్ళ వయస్సు, వాళ్ళ గుణము, వాళ్ళ ఆఖ్యానం, వాళ్ళు ఏదైనా మాట్లాడి కథ చెబితే ఎలా ఉంటుందో అలాగే ఒకడు ఇంటికి రాగానే అక్కడ ఏం జరిగిందో అన్ని పోసపుచ్చుడు చెబుతాడు. స్కూల్లోకి వెళ్ళే పిల్లలు చూడండి, వాడు ఇంకా బూట్లు కూడా వెప్పకుండా తల్లి బూట్లు విప్పి ఇవి ఆడ మా స్కూల్లోనే అని మాట్లాడతాడు. వినాలమ్మా, ఓపిగ్గా వినాలి, కోపడు కూడా. వాడికి అంతకంటే విశేషాలు ఏముంటాయి? చెప్పాలి కథావేషం అనకూడదమ్మా. వాడు చెప్పే శక్తి చచ్చిపోతున్నాడు. వాడు వాక్శక్తి బాగుండాలి, 4 మాటలు మాట్లాడాలి, వాళ్ళకి ధైర్యం పెరగాలి అంటే వాడు ఏ సోది చెప్పినా తల్లిదండ్రులు వినాలి, ప్రోత్సహించాలి, చెప్పమని అడగాలి. ఏం జరిగింది వాడు, ఏం చెప్పవేంటి, ఏం జరగలేదా అని అడగాలి. అప్పుడు వాడికి మాట్లాడే శక్తి పెరుగుతుంది. తప్పులే మాట్లాడిన వాడు పర్వాలేదు, ముందు చెప్పనివాడు ఓపిక. ఇంకా విషయం ఏమిటంటే ఆ ప్రేమ పెరగాలని తల్లి తండ్రి సోఫాలో కూర్చొని మధ్యలో పిల్లాన్ని కూర్చోబెట్టుకుని వినాలి. పిల్లని కానీ పిల్లాన్ని మధ్యలో కూర్చోబెట్టు, వాడు తొడ మీద చెయ్యేసి. అప్పుడు అలా మీరు పిల్లలతో మాట్లాడి చూడండి, వాడు అద్భుతమైన వాక్శక్తితో పెరుగుతాడు. తర్వాత ఎక్కడ మాట్లాడడానికి భయపడ్డు. వాడు ఇలా రాగానే ట్యూషన్కి టైం అయింది వెళ్ళిపో, ట్యూషన్ నుంచి రాగానే పడుకో, మళ్ళీ పొద్దున్న లేవాలి, పొద్దున్న లేవగానే పారిపో, అంతే. ఇక తల్లి నోటి నుంచి వచ్చే మాట, తండ్రి నుంచి వచ్చే మాట పారిపో, వెళ్ళిపో, పడుకో, ఇంతే. వాడు కూడా పెద్ద 30 ఏళ్ళు వచ్చాక అమ్మ వెళ్ళిపో, పారిపో, ఓల్డేజ్ హోమ్లో పడుకో, అంతే. ఇవే మాటలు విన్నాడు. చెప్పు, మాట్లాడు, వింటా, కథ చెప్పు, పాట పాడు, ఇవేం వెళ్ళా. ఊరికే భాగవతం విని కృష్ణుడు లాంటి వాడు ఎందుకు పుడతాడు? మనం యశోదలా ఉంటే కృష్ణుడు పుడతాడు, మనం దేవకిలా ఉంటే కృష్ణుడు పుడతాడు, మనం దెయ్యాలా ఉంటే కృష్ణుడు ఎందుకు పుడతాడు? రావణాసురుడు పుడతాడు. అందుకే ఆ పెంపకంలో మార్పు రావాలి. పిల్లల మాటలు వినాలి, ప్రోత్సహించాలి, వాడిని పాట పాడమనాలి, వాడిని ఆశీర్వదించాలి, వాడికి పెద్దల దగ్గర సంస్కారం నేర్పాలంటే అవి. అందుకని గుణాఖ్యానములు చూడండి. వాడు ఇంటికి వస్తే ఏం సోదో సొల్లో ఏదో చెబుతాడుగా అలాగే చెప్పాడు ఈయన కూడా. ఎందుకంటే రోజు చెప్పేటువంటి సోది చెప్పకపోతే తల్లికి వీడు మావాడు కాదని అనుమానం వస్తుంది. ఇప్పుడు రోజు ఏదో వాగుతాడు, వేడ వాగల ఏదో అయింది వీడు, ఏమైనా తెప్పతీగ దొక్కేవాడు, ఏదో తెగ దొక్కితే కొన్ని బుద్ధులు మారుతాయి. ఇంత సహజంగా ఆయన రూపాలు ధరించండి. వీట్వడకుండా విభుడు ఆ వత్సార్భకులు, ఆ వత్సములు అంటే గోవులు దూడలు, అలాగే అర్భకుడు, వీటి వేషాలన్నీ మొత్తం ధరించండి. ఆశ్చర్యంగా. ఇప్పుడు ఒక చిత్రం జరిగింది. దీన్ని బమ్మెర పోతన గారు ఎందుకో అనువాదం చెయ్యలేదు, కానీ మూల భాగవతం చదువుతుంటే అవురా ఇంత తత్వం ఉందా ఈ ఘట్టంలో అనిపించింది. అది చెప్పుకుందాం సార్. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యం, కృష్ణుడు అక్కడే ఉన్నాడు చెట్టుకి. ఈయన ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎవడో పిల్లాడు చూస్తున్నాడులే అనుకున్నాడు. పైనుంచి వచ్చినాయన నేను తెలియట్లా, ఇంకా గ్రహింపు ఎందుకు లేదో కూడా వ్యాసుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు అంత వాడికి గ్రహింపు లేకపోవడం ఏంటండి? ఉంటుంది. ఆయన అక్కడే కూర్చున్నాడు. చూసి అనుకున్నట్ట ఇంకేం చేయలేడులే, అయిపోయింది అని లేచి దులుపుకొని పైకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ మాయమైపోయాక గోవులు మాయమయ్యే, గోపకులు మాయమయ్యారు. ఈ పిల్లాడు ఎక్కడ నోట్లో వేరేసి కూర్చున్నాడు, ఏం జరిగినట్టు ఆ వీడు ఇంతేలే, ఇంటికి వెళ్ళగానే వీళ్ళమ్మ వాయింపు ఖాయం, ఎడా పెడా అయ్యింది, చూద్దాం, ఇష్టూట నాకు చెప్తున్నారు ఇక్కడ అని వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఏమిటంటే బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాక ఏడాది కాలం జరిగిందండి. ఇలా మాయ గోవులు మాయ గోపకులతో కృష్ణుడు ఏడాది నడిపించాడు మొత్తం వ్యవహారం. బోగస్ కార్డులు సర్వీస్ చేసేవాడు లేరు కాబట్టి సరిపోయింది, మొత్తం నాటకం నడిచింది. బ్రహ్మ ఆధార్ కార్డులో బోగస్ సర్వే ఉంటే దొరికిపోయావు. మొత్తం ఏడాది నడిచిందండి ఈ లీల. ఒక రోజు ఒక పూట కాదు, ఏడాది. ఈ ఏడాదిలో ఏం జరిగిందో వ్యాసుడు రాశాడు మూల భాగవతంలో. నేను చదివి ఆశ్చర్యపోయా, ఇంత గొప్పదా ఈ ఘట్టం. గోపీనాం మాతృత అస్మిన్ ఆసీత్ శ్రేహార్దికాం వినా, గోపీనాం మాతృత అస్మిన్ ఆసీత్ శ్రేహార్దికాం వినా, ఆసీత్ శ్రేహార్దికాం వినా పురాదబ్దం క్రీడంతం, పురాదబ్దం స్వస్మిన్ తు అస్తో స్తోకత మాయయా వినా, హరే స్తోకత మాయయా వినా, హరే స్తోకత మాయయా వినా, పురావదాబ్దం హరే స్తోకత మాయయా వినా. పురావత్ పూర్వంలాగే ఉంది వాళ్ళ ప్రేమ. కానీ గోపీనాం మాతృత అస్మిన్ ఆసీత్ శ్రేహార్దికాం వినా, ఈ గోవుల మీద ఈ దూడలను చూసిన ఆవులు, పిల్లలను చూసిన తల్లులు కూడా
వాళ్ళకి ఇదివరకు ఉన్నటువంటి ఇష్టం కాకుండా ఒక అతీతమైన ఆరాధనాభావం కలుగుతుంది వాళ్ళ పిల్లల్ని వాడు చూస్తుంటే. అది చెబుతాడు వ్యాసుడు ఆశ్చర్యం. ఈ ఏడాది ఇదివరకటి స్నేహం కాదు, స్నేహార్థికం వినా అన్నాడు. స్నేహం వేరు, ప్రేమ వేరు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ప్రేమ చాలా గొప్ప పదార్థం. దయచేసి 16 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో ఉండే ఆకర్షణని ప్రేమ అనకండి, అది ద్రోహం, అది కామం అంటారు. ప్రేమికుల దినోత్సవంలో ఎవడు వాళ్ళ అమ్మని ప్రేమించుకుని తీసుకెళ్ళి ఇందిరా పార్కులో కూర్చోబెట్టడే, అది కాముకుల దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం కాదు. అందుకే వయస్సులో ఉన్న ఆడాళ్ళు, వయస్సులో ఉన్న మగాళ్ళే తిరుగుతున్నారు. ఏ ముసలాళ్ళని ప్రేమించకూడదా? తల్లి పనికిరాదా ప్రేమించడానికి? తండ్రి అన్నగారు పనికిరాడా? వెళ్ళొచ్చుగా అన్నగారితోటి. అది కేవలం వయస్సులో ఉన్న వాళ్ళ మధ్య జరుగుతున్న కామవాంఛన గొడవ. అది శారీరక ఆకలి, అందులో మనస్సు లేనే లేదు. దాని ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమ ఇది. మనం అనుకునే కామము, స్నేహం, పైగా ఇష్టం వేరండి. రాగం వేరు, అనురాగం వేరు. రాగం అంటే ఇష్టం, అందుకే రాగద్వేషాలు ఉండొద్దంట. అనురాగం ఉండొద్దని ఎవరు చెప్పరు, అనురాగం ఉండాలంట. ఏమిటి తేడా? రాగం అంటే ఇష్టం, అనురాగం అంటే ముందు ఇష్టంతోనే ఎవరి మీద ఒక ఇష్టం ఏర్పడిన క్రమంగా అది ప్రేమగా మారాలి. అంటే మనం దేన్ని చూసి ఇష్టపడుతున్నామో అది ఆయనలో లేకపోయినా కూడా ప్రేమించాలి. ఆకారం చూసి ఇష్టపడ్డాం, ఒడ్డు పొడుగు బాగుంది, పవన్ కళ్యాణ్లా ఉన్నాడు, బాగానే ఉంది, ప్రేమించాం, పెళ్లి చేసుకున్నాం, బాగా. తర్వాత ఓ చెంప మాడిపోతే, ఓ ముక్కు ఊడిపోతే, ఓ కన్ను వదిలేస్తారా? చెవి ఏదైనా తెగిపోతే, కాలు ఏదైనా విరిగిపోతే వదిలేస్తారా? ఇది రాగాన్ని అనురాగంగా మార్చడం. ముందు ఇష్టపడడానికి ఏవో కొన్ని కారణాలు ఉంటాయి. ఆయన బాగా సంపాదిస్తున్నాడు అని ఇష్టపడ్డావు, బాగా. సంపాదించకపోతే వదిలేస్తావా? సంపాదన ముఖ్యమా? అందమే ముఖ్యమా? అందంగా ఉందని ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏదైనా ఒళ్ళు కాలిపోతుందండి, అగ్ని ప్రమాదం జరిగి ఆ భార్యను వదిలేస్తారా? ఏమైపోవాలి అమ్మాయి? ఇవి దొరుకున్నట్టుగా లేవంటే ఈ అమ్మాయి కావాలని చేసిందా? ఈ విషయాలు కదా. ఆడపిల్లని కన్నా మగపిల్లని కన్నా అన్నదాన్ని బట్టి కూడా ఇష్టాలు మారిపోతున్నాయి కదా. అత్యంత దారుణం. ఎవరు కట్టారు? ఏమైనా అగ్రిమెంట్ ఇస్తారా? ఆడపిల్లని కానీ ఆవిడేం చేస్తుందంటే ఇంకో రహస్యం చాలా మందికి తెలుసు. ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ తేడా కాబట్టడానికి పూర్తిగా మగవాడే కారణం, ఆడవాడికి అసలు సంబంధం లేదు. అది ధర్మశాస్త్రం అంతే, XY క్రోమోజోములు కూడా అంతే. XY క్రోమోజోములు, Y క్రోమోజోమ్ ఉంటేనే మగవాడు పుడతాడు, లేదా పుట్టాడు. అన్ని X అయితే ఆడవాళ్ళే. దానికి కారణం మగవాడు. శిక్ష ఏదైనా వేసుకుంటే వాడేసుకోవాలి. గర్భిణికి ఎలా వేస్తారండి? తల తప్పది. అసలు ఆ సంతానం మగ ఆడ అనేదంటూ స్త్రీకి సంబంధమే లేదు. విత్తనాన్ని బట్టి మొక్క ఉంటుందమ్మా. స్త్రీ ఎప్పుడు క్షేత్రం. మీరు భూమిని అంటే ఎలాగా? మీరు మామిడి విత్తనం నాటితే టెంక మామిడి మొక్కే వస్తుంది, తాటి విత్తనం నాటితే తాటి మొక్క వస్తుంది. విత్తనంలో ఉంటుందా తేడా, భూమిలో ఉంటుందా చెప్పండి? ఒకే తోటలో తాటి చెట్లు, మామిడి చెట్లు అన్నీ రావటం లేదా? అంటే ఒకే క్షేత్రంలో ఆడపిల్లలు పుడతారు, మగపిల్లలు పుడతారు, రకరకాలు పుడతారు. వాళ్ళ బుద్ధులకు కూడా చాలా వరకు తండ్రి కారణం. ఎముకలు కానీ బుద్ధి కానీ తండ్రి నుంచి వస్తాయి. రక్తము, చర్మము తల్లి నుంచి వస్తాయి. శాస్త్రం, ప్రాచీన శాస్త్రమే చెప్పింది స్పష్టం. అదే వేటికి మహిళలను అనవలసిన అవసరం లేదు. చాలా పెద్దలను అడుగుతుంది కాబట్టి అంటారు అంతే. ఇప్పుడు వాళ్ళు ఎదురుతున్నారు కాబట్టి నమశివాయ గొడవలేదు, మారిపోతుంది మొత్తం. ఎదురువాయి మొదలైనదిగా చాలా చోట్ల గొడవలేదు. కానీ ఇదేం లేదండి శాస్త్రం. అందుకని సరిగ్గా ఇక్కడ మనం గమనించాల్సింది, వాళ్ళకి స్నేహం వేరు, రాగం వేరు, అనురాగం వేరు. ఇంతకాలం వాళ్ళ పిల్లల్ని ఇష్టపడ్డారట, ఇప్పుడు ప్రేమిస్తున్నారట. అంటే ఎందుకు ప్రేమిస్తుంది? దానికి చెబుతున్నాడు అసలు గోపీనాం మాతృత అస్మిన్ స్నేహార్థికాం వినా. ఇదివరకు ఉండే ఇష్టం స్థానంలో వాళ్ళ మాతృత్వంలో గొప్ప ప్రేమ వచ్చిందండి. వదిలిపెట్టలేకపోతున్నారండి పిల్లల్ని. ఇదివరకు వదిలేసేవాడు, చచ్చిపోతున్నాం. మనం కూడా మన ఇంట్లో పిల్లలు చూడండి, కోపం చూడాలి, చచ్చిపోతున్నాం, పుట్టకపోయినా బాగుండేది అని రోజుకో 10 సార్లు అంటాం. పుట్టినప్పుడు నోములు చేసి చెట్లు పుట్టలు తిరిగేసి కన్నది మనమే. మన ఇష్టాలు ఇలాగే ఉంటాయి. మనం ప్రేమలు కావు, ఇష్టాలు. ఈ ప్రేమిస్తున్నాం అన్న దాంట్లో గొప్ప ఇష్టం ఉంది ఇక్కడ. ఆ ఇష్టం లేకపోతే ప్రేమించు. అందుకే ఇష్టాన్ని బట్టి ప్రేమించకూడదు. ఇష్టానికి అతీతమైంది ప్రేమ. వాళ్ళకి ఆ ఇష్టానికి అతీతంగా ప్రేమించడం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నది భగవంతుడు, సామాన్యుడు కాదుగా. ఈ గోవుల రూపాలు, పిల్లల రూపాలు ధరించిన ఆత్మ పదార్థం, పరమాత్మ పదార్థం. అది వాళ్ళ దగ్గర ఉంటే మామూలు ఇష్టాలు ఎందుకు ఉంటాయండి? విడిచిపెట్టలేని ఆసక్తి ఉంటుంది తప్ప. అందుకని ఏమిటో తెలియదు, అసలు మా పిల్లాడి నాకు వదల బుద్ధి కావట్లేదమ్మా. ఇది వరకు వాడు ఏదో పాలు దాగానే వెళ్ళిపోతే వదిలేసేదాన్ని. ఇప్పుడు పాల కోసం కాదమ్మా, ఏమిటో వాడిని వదలబుద్ధి కావట్లే. అపూర్వమైన పరమాత్మ పదార్థం అందులో ఉంటే ఎలా వదిలిపెడతారండి వాళ్ళు? అది తెలిగింది. వ్యాసుడు చెబుతున్నాడు, అస్మిన్ స్నేహార్థికాం వినా
పురాదబ్దం స్వతు మాతృత హరే స్తోకం స్తోకత మాయయా వినా. ఇంతవరకు సంసారాల మాయలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేరుగా పరమాత్మే వారి సంతానంగా మారడం వల్ల ఆ మాయ నుంచి విడిపడినటువంటి యోగులు వాళ్ళు ఆత్మ పదార్థాన్ని ఎలా ప్రేమిస్తారు అలాగే ప్రేమిస్తున్నారు. అనల్పమైనటువంటి ప్రేమ కలిగింది. ఇది తేడా విశేషం. పరమాత్మ స్వయంగా రూపం ధరిస్తే అంటే ఏమిటండి? ఇప్పుడు మన రూపాలన్నీ ఆయనవి కాదు కదా, మనం ధరించాం కదా, అందుకే అనకండి. ఈ రూపాలన్నీ పరమాత్మవే అని మనం గ్రహించగలిగితే మన ఇష్టాలన్నీ ప్రేమలుగా మారతాయి, మన స్నేహాలన్నీ ప్రేమలుగా మారతాయి. అప్పుడు మనం భార్యని కానీ, భర్తని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లల్ని కానీ వాళ్ళ లక్షణాలకు అతీతంగా ప్రేమించగలుగుతాం. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా మనకేం బెంగ ఉండదు. మన బాధ్యతతో మనం చేస్తాం, వదిలేస్తాం. ఇది గ్రహించాల్సిన విషయం. అంతేగాని పరమాత్మ వచ్చి ఇంద్ర శరీరాల్లో ప్రవేశిస్తాడు, అన్నాడు. ప్రవేశించే ఉన్నాడు, మనకు తెలియడం లేదు విషయం. ఇచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే భువ అంటే ఏమిటి? ఈ జగత్తులో నీకు వినపడుతున్నది, కనపడుతున్నది మొత్తం నారాయణ స్వరూపం. అంటే ఇప్పుడు ఎదురుగా కనపడుతున్నది ఎవరు? మీకు నేనెవరు, నాకు మీరెవరు? ఆయన స్వరూపం కాదా? ఆ భావంలో మనం లేవంతే. నేను గరికపాటి నరసింహారావు అనే భావంలో మీరు ఉండడం కాదు, నేను కూడా ఉన్నాను. అందుకని అలాగే ఉంటాం. నేను మీరు అందరూ ఈ కనపడుతున్న చరాచర జీవరాశులు మైకు సహా కుర్చీ సహా అన్నీ ఒకటే పదార్థం. ఏదో వ్యవహారం నడవాలి కాబట్టి ఈ భేదాలన్నీ ఉన్నాయనే భావనతో ఉంటే ఆనందంగా ఎందుకు ఉండమంటే ఉపన్యాసం అయిపోయినా ఆనందంగానే ఉంటాం, ఉపన్యాసం మొదలు కాకముందు ఆనందంగానే ఉంటాం, చెప్పేటప్పుడు ఆనందంగానే ఉంటాం. తర్వాత పారితోషికాన్ని బట్టి ఆనందాలు ఉండవు. చెప్పడమే ఆనందం, పారితోషికాలు ఎవరికి కావాలి? ఎన్ని ఇస్తే చెప్తారండి? దాంతో నడుస్తుందా? అది వారి సంతోషం కోసం వారు ఇచ్చుకుంటారు, కానీ మన దృష్టి దాని మీద ఉండకూడదు కదా. చెప్పడమే ఆనందం. ఇంత గొప్ప జ్ఞానం నేను పొందా, మీకు చెబుతున్నా. ఎంతకంటే ఆనందం ఏమిటి? ఇప్పుడు చెబుతున్నాడు ఇంకో మాట. తావదేత్యాత్మభూనాత్మమానేన తృప్యనేకస. సరిగ్గా ఏడాది గడిచిందండి మానవ లోకం లెక్క ప్రకారం. ఏడాది గడిచాక బ్రహ్మదేవుడు పరమ గర్వంతో కిందికి దిగొచ్చాడు. పరమ గర్వంతో. ఎందుకని అయింది? ఈసారికి అబ్దిగారు పెట్టేసి ఉంటారు సంవత్సరేకాలు, ఓనషాణమాసికాలు, అధికాషాఢం కూడాను పెట్టేసి ఉంటారు. మా ఆలయ పక్షాలు భాద్రపద మాసంలో పెట్టేసి ఉంటారులే. మొత్తం తద్దినాల కంపెనీలు అన్ని బాగుపడి ఉంటాయి. ఇంతమందికి అది గోపకం తక్కువ వాళ్ళ 200 మంది ఉన్నారు. 200 మందికి వరుసపడి తద్దినాలు మాసికాలు మొత్తం నెల మాసికాలు పెడితే మనం శుభ్రంగా ఆశ్రమాల వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంపాదించుకుంటాం. పోన్లే బ్రహ్మకథ ఎంతసేపు బ్రాహ్మణులు బాగుపడ్డారు అనుకున్నాడు. అనుకుని బోర్డు డిమాండ్ వచ్చింది భోక్తలకి, వాళ్ళకి బాగుంది శుభ్రంగా అయిపోయి ఉంటుంది మాట. ఇప్పుడు ఆ కుష్ఠుడు ఎవడో తేలుస్తాను అని కిందకు వచ్చాడు. తావదేత్యాత్మభోగం ఆత్మమానేన తృప్యనేకస పురాదబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తావదేతి ఆత్మభోగం ఆత్మమానే తన లెక్క ప్రకారం వేసుకున్నట్ట. ఎంతసేపట్లో తిరిగి వచ్చాట? త్రుటి ఒక క్షణంలో వచ్చాట. ఏడాది తర్వాత రాలా. బ్రహ్మదేవుడు ఊరికే పైకి వెళ్ళి 1 నిమిషంలో కిందకు వచ్చాడు. కానీ ఆయనకు 1 నిమిషం గడిచేసరికి ఇక్కడ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఉగాది పంచాంగం పచ్చడి మొదలైంది ఇక్కడ. ఇది సరిగ్గా దేవమానం మనుష్యమానం లెక్క. మనకు 1 సంవత్సరం గడిస్తే దేవతలకు 1 రోజు, అంతే కదా. మరి దేవతలకి 1 రోజు, మనకి 1 సంవత్సరం గడితే బ్రహ్మదేవుడికి 1 క్షణం. మళ్ళీ దేవమానం వేరు, బ్రహ్మమానం వేరు. దేవతలకి సంవత్సరం గడిస్తే బ్రహ్మదేవుడికి 1 క్షణం, 1 నిమిషం 60 సెకండ్. మనకి 1 సంవత్సరం గడితే బ్రహ్మదేవుడికి 1 సెకండ్. అందుకని ఆయన పైకి వెళ్ళి త్రుటి, మనం త్రుటి కాలంలో అంటాం కదా, త్రుటిలో కిందికి దిగొచ్చాడు. కానీ ఇక్కడ అనేకసా, ఇక్కడ 1 సంవత్సరం అయింది. త్రుటి అంటే క్షణం, అనేకస అంటే సంవత్సరం. ఇక్కడ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం కాలం కూడా కుష్ఠుడికి తప్ప బలరాముడు సహా మరెవ్వరికి ఈ గోవుల రూపంలో, గోపార్పకుల రూపంలో ఉన్నది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న విషయం తెలియదండి. మాయయా వినా అంత మాయలో ఉంచిపారు. కానీ అందరి హృదయాల్లో ఒక అపూర్వమైన ప్రేమ. గోవులు దూడలు తాగి వెళ్ళిపోతున్నా సరే పట్టుకుని ఇంకాస్త తాగు అని దూడను పట్టుకుని వదలడం లేదు. గోవు మనుష్య జీవి, ఆ దూడ భగవంతుడు. దూడలో పరమాత్మ ప్రవేశించాడు. ఆ గోవు మామూలుగానే, గోవు గోచి, దాని జీవ లక్షణం ఏదో అదే.
దానికి పరమాత్మను చూస్తే విపరీత ఆకర్షణ. మనకు కూడా అంతిమంగా ఎప్పటికైనా సరే ఆత్మ గురించి చెప్పేటప్పుడు, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు కథలు చూడండి, వద్దనుకున్న వాడికి కూడా వినాలని అనిపిస్తుంది, పరమ నాస్తికుడు కూడా. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయంటాడు. ఒకడు ఎథియిస్ట్ ఉంటాడే నాస్తికుడు, వాడు నేను వింటానండి, ఎందుకంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఎందుకో ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది నాస్తికత్వం. ఎందుకు బాగుంటున్నాయి? నువ్వు నమ్మని కథలు నీకెందుకు బాగుంటున్నాయి? అసలు లోపల అదే కోరుతోంది విషయం అని. వాడు పైకి చెప్పడు, మొహమాట పడి ఊడిపోయినట్టుగా ఉంటుందని చెప్పడు. లోపల ఉన్నది ఆత్మ, అది పరమాత్మ నుంచి వచ్చింది. అది ఎప్పుడు అక్కడికి వెళ్ళాలనే కూడదు. రామకృష్ణ పరమహంసనే ఒకడు అడిగాట వచ్చి, ఏమండి భగవంతుడు ఆత్మ సాక్షాత్కారం సులభంగా అయ్యే ఉపాయం చెప్పాడు, సులభంగా ఏమైనా పథకం ఉంటుందా? ఇలాగే అడుగుతారు చూసి చంపించి. ఆయన కష్టపడి తెచ్చాడు 10 ఏళ్ళకి, వీడు చేయడు. వీడికి 20 నిమిషాల్లో అయిపోవాలి ఏమైనా పథకం. అందుకే మనం గురువుల చుట్టూ తిరుగుతాం, మనం సాధన చేయం. ఇక అక్కడి నుంచి వాళ్ళు ముట్టుకుంటే పుణ్యం, పట్టుకుంటే పుణ్యం, దర్శనం చేస్తే పుణ్యం అని మొదలెట్టాం మనమే. వాళ్ళు కూడా ఆ నాటకాలే మొదలెట్టారు. అలా చేయడే, ఏదో ఉపాయం చెప్పాడు, ఇంకొంచెం సులభం, ఇంకొంచెం సులభం అంటే ఇంకేదో చెప్పాడు. అది కూడా కష్టం, ఇంకా సులభం, ఇంకేం చెప్పాలి? ఒళ్ళు మండి ఆయన అన్నాడు, నేను చెప్పేది ఏది నీకు నచ్చట్లేదు, నువ్వు చేసే పనులు కొన్ని చెప్పాను. నాకు మొదటి నుంచి ఓ లక్షణం ఉందండి, ఎక్కడ వస్తువు అక్కడే పెడతానండి, నేను చోటు మారితే ఒప్పుకోను, మా ఆవిడికి నాకు అదే పెద్ద తగదా అన్నాడు. గ్లాస్ తీశారంటే గ్లాసులో ఒకచోట పెడతాను, అర్థం తీశారంటే మళ్ళీ అక్కడ పెట్టాల్సిందే. దువ్వెన తల దువ్వుకోవడం అంటే మరి దువ్వెన ఇదివరకు ఎక్కడ ఉండదు అక్కడే ఉండాలి. తువ్వాలు స్నానం చేసి ఆరేశానంటే అక్కడే ఆరేస్తానండి, మళ్ళీ సరిగ్గా ఓ సమయానికి తీసేస్తాను. నాకు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టకపోతే ఒళ్ళు మడిపోతుంది. మంచిది, ఆ లక్షణం ఉంది కదా, అదే పని చేయి, నీకు భగవంతుడు కనపడతాం. అదే పని కొనసాగించేటప్పుడు వస్తువులు అనుకుని కొనసాగించము. ప్రతిదీ భగవత్ పదార్థం, దాన్ని అక్కడ పెడుతున్నా, దీన్ని ఇక్కడ పెడుతున్నా, దాని చోట్లో దాన్ని పెడుతున్నా, దాని చోట్లో దాన్ని పెడుతున్నా అనుకుని పెట్టమన్నట్ట. అలా అయితే ఎలా కనపడుతుంది అన్నట్ట. అసలు ఈ జీవుడు చోటు దేవుడేనయ్యా, వాడిని కూడా అక్కడ పెడతావు కదా ఎప్పటికైనా. ఈ వస్తువులన్నీ ఎక్కడదక్కడ పెట్టినట్టే జీవుడిని కూడా ఎక్కడ వాడిని అక్కడ పెట్టాలి కదా. వీడు ఎక్కడ వాడు అక్కడ వాడే, ఎక్కడ వాడు కాదు. ఈ జన్మలో ఇక్కడ వాడు, ఇంతకు ముందు జన్మలో వేరే చోట, వచ్చే జన్మలో వేరే చోట. వీడు అసలు స్థానం ఏది? వెంకటేశ్వర స్వామి సన్నిధి. అందుకని వీడిని కూడా అక్కడ పెట్టాలనే విషయం నీకు అర్థమవుతుందయా. నువ్వు ఉన్న లక్షణమే కొనసాగించు, కాకపోతే భగవద్భావనతో చెయ్యి. ఆ తువ్వాలు పరమాత్మ స్వరూపమే, ఈ మైకు స్వరూపమే, నేను అంతే, ఇంట్లో వాళ్ళు అంతే, సమస్తము అంతే అనుకుని చేయి. నువ్వు చేసే పని చేయి, అదే భావంతో చెయ్యి. అప్పుడు చివరికి ఈ జీవుడు కూడా దేవుళ్ళలోనే కలుస్తాడయ్యా. అదేనా చేయాలి కదా, మనం ఆ భావనతో ఉండాలి. అందుకని ఈయనకి ఒక క్షణంలో దిగొచ్చేసరికి ఇక్కడ ఏడాది గడిచిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది? పురావదప్తం క్రీడంతం, ఇదివరకులాగే ఒక సంవత్సరం, అప్తం సంవత్సరం కాలం, క్రీడంతం దదృశే సకలం హరిం, మొత్తం అందరి రూపంలోనూ క్రీడిస్తున్నటువంటి పరమాత్మను చూసి ఆశ్చర్యపోయి మోహంబులేవ జగముల మోహింపగజేయు నేర్పు మొనసిన విష్ణు, మోహంబులేక జగముల మోహింపగజేయు నేర్పు మొనసిన విష్ణు, మోహింపించదన నిజడి మోహమున విధాత తాను మోహితుడయ్యన్. మోహం అనే పదాన్ని 4 సార్లు ఉపయోగించి ఎంత అందమైన పద్యం రచనలో చూడండి. బొమ్మెరపో మోహంబులేక జగముల మోహింపగజేయు నేర్పు మొనసిన విష్ణు, మోహంబులేక జగముల మోహింపగజేయు నేర్పు మొనసిన విష్ణు, మోహింపించదన నియడి మోహమున విధాత తాను మోహితుడయ్యన్. విష్ణువు జగత్తులన్నింటినీ ఎందుకు మోహింపజేస్తున్నాడు అంటే తనకి మోహం లేదు కాబట్టి గమనించండి. మనమేనా ఏదైనా సాధించాలంటే ముందు మనలో ఉండే మోహాన్ని తొలగించుకుందాం. మనం మోహంలో పడ్డామంటే ఎదుటివాడు లొంగరు. మామూలు వ్యవహారంలో కూడా తెలుసు. ఎవరినైనా చూసి మనం మోహంలో పడ్డామంటే మనమే వాళ్ళు కూడా తిరగాలి. ఇంకా ఫోన్ నెంబర్ ఇమ్మని మాట్లాడి ఎస్ఎంఎస్లు పంపించి ఇవన్నీ మొదలవుతాయి, అంతే కదా. వీడు కాస్త దృఢంగా ఉన్నాడు అనుకో, ఆడదైనా మొగాడైనా వాడే మొదలెడతారా. ఏదైనా ఒకరిని బుట్టలో వెయ్యాలంటే నువ్వు పడకుండా ఉండాలిగా, మనమే పడిపోతే ఎలాగా. అందుకే ఆడవాళ్ళు చాలా తెలివైన వాడు. వాళ్ళ బొట్లో కూర్చోబెడతారు బిడ్డకు. 5 నిమిషాలే వాడు కూర్చుంటారు ఆ బొట్లో. తర్వాత ఈ మగాడు పడతాడు, ఇంకా లేవడం, అక్కడ కూర్చున్నాడు. ఎప్పటికీ
బుట్టలో వాడు కూర్చునేది 10 నిమిషాలు, దాన్ని బాగా అలంకారం చేస్తారు, మేనమామలు మోసుకొస్తారు బుట్టలో కూర్చోబెట్టి, వదిలిందిరా గొడవ. అదే ఎందుకంటే నేను చేసుకోకపోతే మేనమామ చేసుకోవాలి కదా, ఇప్పుడు తప్పదుగా. అందుకని నాకు వదిలింది బాధ్యత నువ్వు చూసుకోనైనా అని చెప్పి తీసుకొచ్చి మేనమామ కూర్చోబెట్టి అక్కడ పెడతాడు. ఆ బుట్టలోంచి ఆవిడ లేస్తుంది, వీడి మెడలో ఓ దండ వేస్తున్నాయి, నీకు వీడి బుట్టలో పడ్డాడు. ఈ బుట్టే ఉంటే వీడికే తెలియదు పడ్డాడు మొత్తం మీద, అది బుట్టే. ఏదైనా మోహం కానీ రాగం కానీ ఏదైనా మనం ఇతరులను ఆజ్ఞాపించాలి, పని చేయించాలనుకోండి, ఆ పని మనం చేయగలిగే సామర్థ్యం ఉండాలి. వాడు చేయకపోతే అప్పుడు మనం ఆజ్ఞాపించాలి. మనం వాడి మీద పూర్తిగా ఆధారపడి నువ్వు లేదని అడవదలా అంటే వాడికి ఆడిస్తాడు. మనని నువ్వు చెప్పాలి కాబట్టి చెబుతున్నావు, ఇది నువ్వు చేయాల్సిన పని, ఇక ఏం ఆగిపోదు ఇక్కడ నువ్వు లేకపోతే, అదే ఉండాలి. విష్ణువు ఎందుకు ఈ జగత్తులందరినీ మోహింపజేయగలుగుతున్నాడు? తనకి మోహం లేదు. మోహంబులేక జగముల మోహింపగజేయు నేర్పు మనసిన విష్ణువు మోహంలో చిక్కుకున్నాడు అనే మాట ఎప్పుడూ మనం పురాణాల్లో వినం, సాధారణంగా వినం. శివుడు చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. జగన్మోహిని దేవిగా విష్ణువు అవతారం ధరించినప్పుడు శివుడు జగన్మోహనుడు చూసి మోహంలో పడ్డాడు. కానీ విష్ణువే స్వయంగా మోహంలో చిక్కుకున్నవి లేవండి. ఎందుకంటే ఆయన బాధ్యత స్థితి. ఈ జగత్తు మొత్తం నడపాలి అంటే ఆయన మోహంలో పడకూడదు. అలా మోహంలో పడకుండా అందరినీ మోహింపజేసేటువంటి గొప్ప నేర్పు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన బడ్డు మాయ, మన మాయలో పడతాడు. అది బ్రహ్మ ఏమనుకుంటాడు, అది తనకు కూడా ఉందనుకుంటాడు. అందరూ అనుకుంటే అలాగా? కొందరికి ఉండే శక్తులు అందరికీ ఉంటాయా? పులిని చూసి నక్కవాది పెట్టుకోవడం అంటారే, అలాంటిది ఇప్పుడు బ్రహ్మ చేశారు. అటువంటి విష్ణువుని మోహింపించదనని ఎడి మోహమున ఆయన విష్ణువు అని గుర్తించకుండా ఎవరో కుర్రాడు అనవసరంగా విష్ణువు అనుకుంటున్నారు. ఇది ఏదో తేల్చి పారేద్దాం. ఒకవేళ విష్ణువు అయినా విష్ణువు అక్కడ ఉండగా ఈయన ఇక్కడ ఎలా ఉంటాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ కూడా ఉండగలడు అనే విషయం బ్రహ్మకు కూడా తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఆ తలకే. ఈ తెలియకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అహంకారం. నేను బ్రహ్మని, నేను చతుర్ముఖ బ్రహ్మని, నా భార్య పేరు సరస్వతి, మాది బ్రహ్మలోకం, దీనికంటే కింద విష్ణులోకం అవి ఉన్నాయి, ఇలా ఏవో భావాలు ఉంటాయి చూడండి. మనకి ఇవన్నీ ఉన్నంతకాలం మనం ఏమిటో మనకి తెలియదు. ఈ వదిలియాలి. ఈ అహంకారం అంటే గర్వం అనుకోకండి. నేను ఈ శరీరం, ఈ పుంస్త్వం పురుషుడు అనే భావన, అలాగే ఈ ఆకారం, ఈ పాండిత్యం ఏదో ఉందిగా, ఆ ఉన్నదేదో అది నేను అనుకోవడం ఉంది. ఈ భ్రమలో ఉన్నంతకాలం ఎదుటి వాళ్ళు ఎవరి స్వరూపం మనకు అర్థం కాదు. మీరైనా నేనైనా ఎవరైనా స్వామివారి స్వరూపమే, ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపానికి ప్రతీకగానే ఒక రూపాన్ని అక్కడ పెట్టి మనం ఆరాధన చేసుకుంటాం. ఆ రూపం ఒక్కటే కాదు, ఈ రూపాలన్నీ కూడా భగవత్ స్వరూపమే. అది గ్రహించగలిగితే మోహంలో ఎవరు విడిగా ఎవరైనా ఉంటే కదా మోహంలో పడడానికి. ఉన్నది ఒకటే అని తెలిసాక ఎవరిని మోగిస్తామండి? ఎవరిని చూసి భయపడతామండి? భయపెట్టడు వాడేవాడు, భయపడునేవాడు. అంటే అద్వైతం అనేది ఉందే, ఏకాత్మ భావన, అది పొంది తీరాలి. అది కలిగిన వాడు కాబట్టి విష్ణువు ఎవరి మోహంలోనూ పడ్డు, అందరూ ఆయన మోహంలో పడాల్సింది. బ్రహ్మ ఒక్కసారిగా అద్వైతం నుంచి దేంట్లోకి వచ్చాడు? ద్వైతంలోకి వచ్చాడు అయోమయంగా. ఆయన వేరు, ఈయన వేరు. నేను చతుర్ముఖ బ్రహ్మని, వీడేమో కుర్రాడు, వీడిలో గోచిగుట్టు కూర్చున్నాడు ఇక్కడ. ఓ వేణువు పట్టుకోగానే కుష్ఠుడు అయిపోతాడా అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ద్వైతం వచ్చింది. ద్వైతం రాగానే అనేక రకాల ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు, గొడవలు, భయాలు అన్నీ వస్తాయి. అందులోనే పడ్డాడు. అందుకని తాను విధాత తాను మోహితుడయ్యన్, ఆయన మోహంలో పడ్డాడు. కాసేపటికి ఒక్కసారి దివ్య దృష్టి ఉపయోగించి బ్రహ్మ చూస్తే ఇక్కడ తాను మాయం చేసినటువంటి గోవులు, గోపకులు అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఆ పదార్థాలు ఏం లేవు, తనకు తెలుసు. కానీ ఆశ్చర్యకరంగా ఆ గోపకులం వైపుకు దృష్టి సారించాడు. బ్రహ్మకి దివ్య దృష్టి ఉంటుందిగా, దేవతలుగా వాళ్ళందరూ చూస్తే ఎవడింటో వాడు ఉన్నాడు, ఎవడి తల్లి దగ్గర వాడు ఉన్నాడు, ఏ గోవు దగ్గర ఆ దూడ ఉంది, ఇదేమిటి మొత్తం ఇక్కడ ఉండగా మళ్ళీ ఆ మేడం ఎక్కడి నుంచి వచ్చారు, సమాంతరమైన ప్రభుత్వంలాగా అని ఆశ్చర్యపోయి, అప్పుడు ఆశ్చర్యపడి ఆ చెట్టు కింద అలాగే కూర్చొని ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడే. ఏడాది గడిచిపోయినా వీడు బృందావనానికి వస్తూనే ఉన్నారుగా, మళ్ళీ ఆయన కూర్చుంటూనే ఉన్నాడుగా. బ్రహ్మ కంటే క్షణంగానే వీళ్ళకి ఏడాది గడిచిందిగా. మళ్ళీ ఏడాది బట్టి మామూలుగా మాగాయి పచ్చడి ఊరేగింపులు ఊరడాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. అందుకని మళ్ళీ వచ్చి కృష్ణుడు కాళ్ళ మీద పడి ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్ను ఈ లోకంబున ఈ వనంతర
వనాంతరమునందు ఈ మందలో ఈ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీ యందే ప్రవర్తింప ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టించిన జాలదే ఎలా బ్రహ్మపదంబో. ఇది బాలకృష్ణుడు చూడగానే బ్రహ్మ కలిగిన జ్ఞానోదయం. స్వామివారి రూపాన్ని చూడగానే మనకు అటువంటి జ్ఞానోదయం కలగాలి. బ్రహ్మపదం గురించి ఆయన ఏమంటాడు, ఎందుకయ్యా దిక్కుమాలనే బ్రహ్మ పదవి, 4 ముఖాలు ఉన్నాయి, అజ్ఞానంలో ఉన్నాను నేను, నాకంటే ఒక తలకాయ ఉన్నవాడే నయం, తలకాయలు ఎక్కువైన కొద్దీ సమస్యలు ఎక్కువతాయి. అందుకే ఏక్ నిరంజన్ అంట. దో సుఖి, భార్య భర్త, పర్వాలేదు, కష్టం సుఖం ఇంకో మనిషి లేకపోతే అలాగండి, అంతవరకు పర్వాలా. తీని గడబెట్టి 4 చెడచట్ 5 పటపట లెక్కది. వ్యాపారం పెట్టినా అంతే, ఇద్దరే ఉండాలి, 3వ వాడు ఉంటే గొడవే. ఆ ఇద్దరిలో కూడా ఒకడు బావమరిది అయితే మంచిది, గొడవ లేదు, మధ్యలో ఒక ఆవిడ ఉంది అక్కడ, ఇద్దరికి చెప్పుకుంటారు. బావమరితో వ్యాపారం చేయడం చాలా సుఖం, అన్నదమ్ములతో చేయడం కష్టం. ఎందుకంటే తోడుకోవడం తోకో కుదరదు, అక్కడ లాగేస్తారు పక్కకి. మీ అన్నయ్య అయితే మీకు అన్నయ్య, ఆవిడకి అన్నయ్య కాదుగా, లాగేస్తారు. అదే బావమరిది అనుకోండి సుఖం, ఎందుకంటే ఈవిడ తమ్ముడేగా, రే మీ బావమ్మ కాస్త మాకు పిల్లలు ఉన్నారు, నన్ను అలా అంటే అలాగే ఆడపడుచుకి ఇచ్చాననుకోరా అంటు లెక్క అంట. లేకపోతే మా తమ్ముడే కదండి, వాడు కొంచెం సరిగ్గా చదువుది లేదు, వాడికి 10,000 ఇవ్వకూడదు అంటది, ఫోన్లే అంటాడు. ఈ సంసారం నడవదు, ఇక్కడ గొడవలే. అందుకని వ్యాపారం ఎప్పుడు ఇద్దరు చేసుకోవచ్చు. అందులో బావమరిది అయితే పరమసుఖం. అనుభవం మీద చెబుతున్నాను, నాకేం లేవు వ్యాపారం, అనుభవం మీద చెప్పట్లేదు కానీ లెక్కది. ఎందుకంటే మధ్యలో ఒక అనుబంధం ఉందండి, ఆవిడ సర్ది చెబుతుంది అవసరం అయితే. ఇలా ఆ వ్యాపారం ఒకటి పోనీ వేరే వాళ్ళైనా ఇద్దరు, మహా అయితే 3. ఇక పెరిగిన కొద్దీ ఈయన గడబెట్టి 4 చెడచట్ 5 పటపట్, ఇంకో ఈయన చెడచట్టే 4 ముఖాలు ఇక్కడ. ఎందుకంటే ఎందుకు వచ్చిన బ్రహ్మ పదవి పని లేక. బ్రహ్మశివుడు అంటారు. నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, బ్రహ్మశివుడు ఏమిటన్నా, మనకి 2 చెవులకే చెవుడు, ఆయనకి 8 చెవులకి చెవుడు, అందుకే బ్రహ్మశివుడు అన్న. మరి 4 ముఖాలు ఉన్నప్పుడు 8 చెవులు కదా. ఆసుపత్రికి వెళ్ళినా ఖర్చు ఎక్కువ, చెవి డాక్టర్ గారు 8 చెవులు వసూలు చేస్తాడు, మనకి 2 చెవులు. అంటే ముఖాలు ఎక్కువగా ఉండవు, అక్కడ కూర్చోవడం బ్రహ్మలోకం ఏదో గొప్పదనుకో. అజ్ఞానంలో పడిన తర్వాత బ్రహ్మైనా ఒకటే, బ్రాహ్మణైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఎలా బ్రహ్మపదంబు, ఎందుకయ్యా అక్కడ కూర్చుని ఏదో సృష్టి చేసేవాళ్ళు. ప్రతివాడు లోకంలో బ్రహ్మదేవుడిని తిట్టేవాడే, శివుని పొగుడుతాడు, విష్ణువుని పొగుడుతాడు, అందరు దేవతలే పొగుడుతారు. బ్రహ్మదేవుడిని కీర్తించేవాడు ఒకడు చూపించడం గొప్ప బ్రహ్మదేవుడు ఆంధ్రం. ఏదైనా కలిసి వస్తే అదృష్టం అంట, బ్రహ్మదేవుడి పేరు. ఎవడైనా మధ్యలో ప్రాణాలు పోతే మాత్రం దిక్కుమాలిన బ్రహ్మదేవుడు అలా రాశాడు, అక్కడ వచ్చాడా దిక్కుమాలిన వాడు. సరిగ్గా బ్రహ్మదేవుడిని ఎప్పుడు తలుచుకుంటామో చూడ, మీరు దురదృష్టం వచ్చినప్పుడు తలుచుకుంటాం. మరి అది నిజమైనప్పుడు ఏదైనా లాటరీలో 10 లక్షలు వస్తే అపూర్వమైనటువంటి బ్రహ్మదేవుని దయ వల్ల 10 లక్షలు వచ్చిన ఒక్క మనిషి అంటే ఇలా అదృష్టం ఉంటాడు. అదేమిటో దాని రూపమే లేదు, అదృష్టం. మరి అది అదృష్టమైనప్పుడు ఇది కూడా అదృష్టమేగా. బ్రహ్మదేవుడు లాక్కొస్తాడు శివుడు. ఇది పాపం ఎందుకు వచ్చిందండి, శివరాత్రి నాడు అబద్ధం ఆడడం వల్ల వచ్చింది. అబద్ధం అంత ప్రమాదం, చాలా తేలిగ్గా తీసుకుంటాం మనం. 18 నెలలు కష్టపడి 8 ఏళ్ళు కష్టపడి 200 సాక్ష్యాలు సేకరించి మొత్తం మీద శిక్ష ఇస్తే ఏడాది తిరగకుండా 76 మందిని మార్చేశారు. మొత్తం కోర్టు తీర్పు మారిపోయింది. వ్యవస్థ ఎలా ఉందో అర్థం కావట్లా. ఇదే అబద్ధాలండి. దెబ్బకి మార్చి మారేసే మొత్తం వాళ్ళందరినీ సాక్ష్యాలు సేకరించడానికి 18 ఏళ్ళు పట్టింది. ఫుట్పాత్ మీద మనుషులు చెప్పేస్తే దానికోసం శిక్ష చేయడానికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది, ఇంకా ఎక్కువ కూడా. దెబ్బకి అరగంటలో కొట్టేశారు మొత్తం, ఇంటికి వెళ్ళిపోయి. వ్యవస్థ ఎంత బాగా ఉందో అర్థం కావట్లా, డబ్బు ఎంత బాగా పనిచేస్తుందో తెలియట్లా. ఇదే అబద్ధాల ప్రపంచం. పంటలు ఎందుకు పండుతాయండి, వర్షాలు ఎందుకు కురుస్తాయండి? పంటలు బాగా ఎదిగాక రాలిపోవడానికే వర్షాలు కురుస్తాయి. అకాల వర్షం, మామిడికాయలు రాలిపోయి, అకాల వర్షం మనం కూడా రాలిపోతాం. అందుకని సత్యం అనేది అంత గొప్పది. బ్రహ్మదేవుడికి సైతం శిక్ష వేసింది ఈ జాతి అబద్ధం అంటే. శివుణ్ణి చూడకుండా చూశానని చెప్పాడు. అదే విష్ణువుకి పడలేదు, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాను, నేను చూడలేదు అన్నాడు, గొడవలేదు. నేను ఒప్పుకోలేదు, అహంకరించాడు. నేను చూశాను అన్నాడు. పైగా మొగలుపు పెట్టా, సెల్ఫీ తీసా, ఇవన్నీ ఎందుకు ఇక్కడ సెల్ఫీ తీసేది. అందుకని శుభ్రంగా వేసేసాడు శివుడు. అబద్ధాలు ఆడుతున్నావు, మొగలుపు మళ్ళీ నీకు సాక్ష్యం, పో నిన్ను గోవుని మొగలుపు అని మొత్తం వేసేస్తున్నాను. అందరికీ తలో శాతం ఇచ్చాడు.
ఇంకా గోవు మొదలకు కొంచెం తక్కువ. బ్రహ్మదేవుడు కలగా నేను ఎవడు పూజ చేయడు, నీకు ఎవడు గుడి కట్టడు, పైగా తిట్టుకుంటారు. అదే జరుగుతుంది విచిత్రంగా. ప్రత్యక్ష నిదర్శనం. ఎంత అదృష్టం కలిసి వచ్చినా బ్రహ్మదేవుడు పొగిడేవాడు ఒక్కడేడు. అందుకే ఎలా బ్రహ్మపదంబు, ఎందుకంటే పంచాయతీ బోర్డు సర్పంచ్ ఈ బ్రహ్మపదం మనకెందుకు వచ్చింది? అజ్ఞానంలో మునిగిపోయి అసత్యాలు అడిగిన తర్వాత దేనికయ్యా బ్రహ్మపది? వేదములకు వీక్షింపగారా అని నిన్ను, వేదములు 4 చదివిన వారికి కూడా, వేదాంతములు చదివిన వారికి కూడా, మహత్తరమైన ప్రవచనాలు చేసే వారికి కూడా, గ్రంథాలు అవలోడనం చేసేసాం, తర్కశాస్త్రం చదివాం, వ్యాకరణం చదివాం, వేదాంతం చదివాం అని చెప్పేవారికి కూడా వీక్షింపగారా అని నిన్ను, ఎవండి మీరు భగవంతుడు చూశారంటే అబ్బే అది కష్టమయ్యా అనేవాళ్ళమేనమ్మా మేమంతా. మరి ఇవన్నీ చదివిన దీనికి మీరు ఇన్ని చదివినా కనపడినప్పుడు ఎందుకే చదువు అంతా వృధా కదా? ఊరికే లోకంలో పేరు, ప్రతిష్ట, గౌరవం, పళ్ళు, పంచెలు, పారితోషికాలు, పాదాభివందనాలు దీనికోసం. వేదములకు వీక్షింపగారాని నిన్ను, వేదములు చదివిన వారు, వేదాంతములు చదివిన వారు కూడా నువ్వు కనపడవయ్యా. ఆత్మసాక్షాత్కారం అనుభూతికి సంబంధించిన విషయం, విద్యకి సంబంధించిన విషయం కాదు. అది అనుభూతి చెందాల్సిందే. అనుభూతి చెందితే ఏం చెప్పలేం, మాటలేం లేవు దానికి. మాటలతో వర్ణించలేని పదార్థం. మాట మొదలైంది అంటే మంచి ఉంటే చెడ్డ, సత్యం ఉంటే అసత్యం, ప్రతి మాటకి వ్యతిరేక పదాలు ఉన్నాయి. అది వ్యతిరేకాల కంటే అతీతం. దాని గురించి దీంట్లో ఎలా చెబుతావు? సాధ్యం కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామికి దయ ఉంది అని మీరు అన్నారు. ఇంకోటి అంటాడు నేను 100 సార్లు దండం పెట్టాను, దయ లేదంటే. వాడి భావం వాడిది కాదంటే ఎలాగా? వాడి దృష్టిలో దయ లేదు. ఆయన స్త్రీ అని మీరంటే ఇంకోటి పురుషుడు అంటాడు. ఆయన స్త్రీయా పురుషుడు ఎలా తెలుస్తారంటే ఆ విషయం. స్త్రీలు ఆయన కాదా? స్త్రీలు భగవంతుడి కంటే వేరుగా ఉంటారు. సాధ్యమే? అది కాదే. ఆయన ఏ చెప్తారు మీరు? అలా అనడానికి ఏం లేదు అసలు. ఇది పదార్థం. అందుకని వేదములకు వీక్షింపగా అలాగా ఎవ్వరికీ అందకుండా నిరాకారము నిరంజనంగా ఉండేటువంటి నువ్వు ఈ లోకంబున, ఈ వనాంతరమునందు, ఈ మందలో ఇక్కడికి వచ్చావా? ఈ అడవి దొరికిందా నువ్వు రావడానికి? ఎంతకంటే ఒక గొప్ప ప్రదేశమైనా లేదా? 10 మంది వస్తారా ఇక్కడికి? ఎవరు వస్తారా? ఎక్కడున్నా ఏమిటయ్యా? ఈ ఈ మందలో పైగా పశువుల మంద దొరికిందా? నేను భగవంతుడిని, నేను అవతరిస్తున్నా అంటే మొత్తం కార్పొరేట్ శక్తులన్నీ అంబానీ సహా మొత్తం ఎదురుగా ఉంటారు. అక్కడ మా ఇంటికి రండి, మేము ఏసీ రూమ్ ఇస్తాం, కూర్చోబెడతాం, మీకు ఆరాధన చేస్తాం, ₹1 కోటి పెట్టి గుడి కడతాం రానండి. అవన్నీ మానేసి అడవిలో ఏమిటయ్యా? ఈ మందలో పైగా పశువుల మందలో, ఈ లోకంబున, ఈ వనాంతరమునందు, ఈ మందలో ఎవరితో ఉంటున్నారు? కృష్ణ ఎంచు ఆలాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించు. వీళ్ళెవరో పోనీ నిన్ను గౌరవించారా? ఒకడు కృష్ణ అంటాడు, ఒకడు కిట్టిగా అంటున్నాడు. వాడు ఇష్టం, వాడికి అదే గిట్టుబాటు. ఒరే కిట్టిగా అంటున్నాడు. పైగా వీళ్ళు ఆటలు ఆడుకుంటారు. ఎలాగంటేట ఎవరు ఓడిపోతే వాడు ఒంగోవాట, వాడి మీద గెలిచిన వాడు ఎక్కుతట. కృష్ణుడు కావాలని ఓడిపోయేవాడు విచిత్రంగా, ఎవడో నెత్తిమీ ఎక్కించుకునేవాడు. ఆ తత్వం తెలిసిన మహానుభావుడు నారదాదు చూసి వీడెంత అదృష్టవంతుడు, రా కృష్ణుడు నెత్తిమీ ఎక్కాడు. గుర్రవాడు అంటారు కదా, మనిషి గుర్రంలా ఉంగుంటాడు, వాడి మీద వీడు కూర్చున్నప్పుడు వెళ్ళాలి, ఎన్ని మైళ్ళైనా వెళ్ళాల్సింది. అలాంటి అదృష్టం పట్టింది కొందరు గొప్ప పనికి. అది చూశాడు బ్రహ్మదేవుడు, వీళ్ళెంత అదృష్టవంతులయ్యా. నువ్వేమో వాహనమా? గరుత్మంతుడు వాహనంగా కలిగిన నువ్వు వాహనమా? నీ మీద వాడు ఎక్కి కూర్చోవడమా? గొప్ప బాలకుడు. వీడు ఎన్ని జన్మల పుణ్యం చేశాడయ్యా. ఈ వనాంతరమునందు, ఈ మందలో కృష్ణయించు అలాపాని సమస్త భావములు నీ ఎందే సమర్పించు. అందులో కూడిన వాడు కాదమ్మా, తిట్టిన వాడు ఉన్నారు, దెబ్బలాడిన వాడు ఉన్నారు, కృష్ణుడు జుట్టు పట్టుకు లాగిన వాడు ఉన్నారు, కబడ్డీ ఆడిన వాడు ఉన్నారు, వేళ్ళు కాళ్ళు విరిచేసిన వాడు ఉన్నారు. ఏదైనా వాళ్ళు పరమాత్మతోనే చేశారు. అంటే సారాంశం, మనం ఏ పని చేస్తున్నా అది భగవంతుడికి సంబంధించిన పని అనుకుని చేయాలి. చచ్చిపోతున్నాం, వంట చేయలే కదా, చచ్చిపోతున్నాం, ఇక్కడ ఏమీ లేవు అనుకుని చేస్తే చచ్చిపోవడమే ఉంటుంది, వంట ఉండదు. తినేవాడు, తిని పెట్టేవాడు అందరూ సత్కర్త సత్కృత సాధుర్జన్మ నారాయణో నరక. సత్కర్త సత్కారం చేసేవాడు, సత్కృతగా సత్కరింపబడేవాడు. రెండూ నారాయణ స్వరూపమే. తేడాలు ఎందుకుంటాయి? ఏదొచ్చినా అది ఆయనే, ఇది ఆయనే. స్తవ్యస్తవ ప్రియ స్తోత స్తృతి స్తోతారణ ప్రియ. స్తవ్యగా స్తోత్రం చేయబడేవాడు, స్తోత్రం చేసేవాడు, స్తుతికి మధ్యలో ఉండే స్తోత్రం, 3 ఆయనే. ఇప్పుడు కర్తాకర్మక్రియ ఎక్కడున్నాయి? విష్ణు సహస్రమే మీకు ప్రమాణం, చదువుతులంగా పక్కనే. అందుకే విష్ణు సహస్రమమ్మ చాలా సావకాశంగా శాంతంగా చదవాలి. ఇక్కడ ఆయన రాఘవ గారు అన్నగారు చదువుతుంటే వింటా, రామకృష్ణ గారు నాకు ఘంటసాల పాడినట్టుగా ఉంటుంది. ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత సావకాశంగా చదువుతాడు. ఒక్కోసారి అది వింటుంటే కాసేపు ఆపేయండి వింటానంట, అంత బాగా చదువుతాడు.
అలా సావకాశంగా హాయిగా గలగల గలగల గలమని మర్రి చెట్టు మీద పక్షులు వృధ చేసినట్టు ఉండకూడదు. అయిపోతే బాగుండు అయిపోవడం కోసం అది. ఒక్కొక్క నామం అర్థం చేసుకుంటూ చదివితే స్తవ్యస్తవ ప్రియ స్తోత స్తుతి స్తోత రణప్రియ స్తవ్య, స్తుతింపబడేవాడు ఆయనే. స్తవ ప్రియ, ఈ స్తవానికి ఇష్టపడేవాడు ఆయనే. స్తోత్రం చేసేవాడు ఆయనే. స్తుతికి ఆ స్తుతి ఆయనే. వేరే ఎక్కడుంది? అంతా ఒకటే అద్వైత పదార్థం, ఒకే పదార్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇది మొత్తం విష్ణు సహస్రం సారాంశం. విశ్వం అంతా విష్ణువే. ఆయన కాంతంటూ వేరే ఉందా? అందుకని భగవంతుడు వీళ్ళు ఎందుకు క్షమించాడు అంటే వాళ్ళు కొట్టని తిట్టని పొగడని ఏం చేయని ఆయనతోనే చేశాడు. అలాగే మనం కూడా ఏ పని చేస్తున్నా, ఒకడి కోసం వంట వండుతున్నా, పిల్లల కోసం వంట వండుతున్నా, లేకపోతే ఒక పెద్ద మనిషి భార్య పిల్లల కోసం వండి, లేకపోతే మనకి ఎందుకంటే ఇవన్నీ ఏం కాదు. భార్య పిల్లలకి ఎంత అవసరం? భార్య పిల్లలకి ₹1,00,000 చాలు, 100 కోట్లు అవసరం లేదు. ఏ భార్య తన మొగుడిని 100 కోట్లు సంపాదిస్తే కానీ కాపురం చేయాలని చెప్పట్లా. ఇంకా అంత దుర్మార్గపు కాలం రాలేదు. అడ్డగోలుగా మనకు కావాలని సంపాదించడమును పెళ్ళాం పిల్లల కోసం, పెళ్ళాం పిల్లలకి ఇన్ని అవసరం లేదండి. ఆ భార్యా పిల్లలు కూడా భగవత్ స్వరూపమే, ఆ భర్త పిల్లలు కూడా భగవత్ స్వరూపమే. మనం ఇల్లు ఊడుస్తున్నాం, చీపురు, ఈ ఊడ్చే ఇల్లు సమస్తం భగవత్ స్వరూపం అంటే అప్పుడు చీపురు పెట్టి ఊడవడం కూడా శ్రీ మహావిష్ణువు సేవే అవుతుంది. విసుగు ఎందుకు వస్తుంది? మనకి విసుగు ఎందుకు వస్తుంది అంటే ఇది అయిపోతే అని 3 సార్లు చీపురు విసిరవు, అక్కడ దుమ్మేం పోలేదు, చీపురు పాడి. ప్రతి పనికి విసిగే, ప్రతి పనికి బాధే. ఉద్యోగం చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అక్కడ కూర్చుంటాడు, ఆ కంప్యూటర్ని కనకదుర్గాదేవి అనుకోవాలి. చచ్చిపోతున్నాం కాల్ సెంటర్, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. ఇంటికి పోతే శనివారం వస్తే టేక్ రెస్ట్ అనబట్టి 5 రోజులు నరకం అయిపోయింది. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఒకే ఒక భగవత్ స్వరూపంగా, ఆ యంత్రాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావిస్తే ఒకవేళ అది ఆగిపోయింది దానంతరది మంచిది, 2 నిమిషాలు విశ్రాంతి దొరికింది, నమశివాయ అనుకుందాం, అంతే, మళ్ళీ పనిచేస్తుంది. అవుతుందేమిటి? యజమాని పని చేయిస్తాడు. ఆ విసుక్కోవడం, ఆందోళన, గొడవలు, చికాకులు, ఇలా గుద్దేయడం పట్టుకుని చెయ్యి విరిగిపోయింది, అదేం బాగుపడదు. ఈ గుద్దేయడం వల్ల బలం విరిగింది, మళ్ళీ దాన్ని బాగు చేసుకోవాలి. క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధరగా, క్రోధాన్ని హరించేవాడు ఆయనే. క్రోధం కలిగించేవాడు ఆయనే. క్రోధకృత్ ఆయనే, క్రోధ ఆయనే. ఏమిటంటే అర్థం? ఈ చవితే పుణ్యం అంటే నాకు అర్థం తెలుసుకోకుండా క్రోధం కలిగించేవాడు ఆయన, క్రోధాన్ని హరించేవాడు ఆయన. అంటే మన కోపం వచ్చింది, ఆయనే కలిగించాడు, కాసేపటికి ఆయనే హరిస్తాడు, కంగారు ఓపిక ఉండు, మాట్లాడకు, కాసేపు ఊరుకో. ఈ విష్ణు సహస్రాన్ని ఇలా ప్రతి నామాన్ని మనం అర్థం తెలుసుకుని ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ నామం గుర్తు రావాలి. అప్పుడు ఆ పని ప్రశాంతంగా, అది విష్ణు సేవ, ఏదో విధులోడవడం కాదు, విష్ణు సేవ. అప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాగే ఆలాపం అది సమస్త భావములు నీ యందే సమర్పించు ఈ వ్రేలందు. వ్రేలు, మన ఈ వేలును కూడా వ్రేలు అని అంటారు, కింద రావత్తు ఉంటుంది. మనం వేరు అంటున్నాం. వేలు అంటే థౌజండ్స్, అక్కడ రావత్తు పెట్టకూడదు. కానీ వ్రేలాడడం, వ్రేలు. అలాగే ఈ వ్రేలు, రేపల్లి, వే కింద రావత్తు ఉంటుంది. అది బరుగుబడిలో రేపల్లి అయింది, గుంటూరు దగ్గర ఉంది. ఆ రేపల్లి అంటే గొల్లవాళ్ల పల్లి. ఈ వ్రేలందు అంటే ఈ గొల్లవాళ్ళయ్య ఒక్కని బాధ ఏణువులు పై వేష్టించిన జానదే. ఆ దేవలోకంలో పడి ఏడుస్తున్నాను కానీ అస్తమాను వాళ్ళు ఎవరో రావడం, ముత్తుకోవడం, మళ్ళీ విష్ణులోకానికి వెళ్ళడం, నేను పుట్టమడం, ఎలా ఏడుస్తున్నాను కానీ నీ కోసం ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ నీతో ఆడుకుంటారని నేను గ్రహించలేకపోయానయ్యా. ఈ గోపికల యొక్క పాదరేణువు నా నెత్తి మీద పెట్టుకుంటే నాకు ఏమైనా మోక్షం వస్తుందేమో అన్నాడు బ్రహ్మదేవుడు. గమనించండి అమ్మా, బ్రహ్మదేవుడు లాంటి వాడికి కూడా మోక్షం లేదు, అజ్ఞానంలో పడుతున్నాడు. మనం అనగా ఎంత జయించవలసింది అహంకారాన్ని అంతిమంగా. ఆ రకంగా బ్రహ్మ యొక్క అహంకారాన్ని నిర్మూలన చేసి, బ్రహ్మదేవా నువ్వు రావడం కూడా మంచిదే అయింది, కంగారు పడకు, అనవసరపు అహంకారానికి ఎప్పుడూ లోను కావద్దు, నీ పని నువ్వు చూసుకోరైనా. ఈ ఘట్టం చక్కగా తెలిసిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానులై, అద్వైతులై, ఏకాత్మ భావనతో ఏ పని చేసినా సరే భగవత్ సేవగా భావించుతురుగాక అని పోతన గారు ఈ ఘట్టాన్ని ముగించాడు. మళ్ళీ రేపు సాయంత్రం 6:30కి మనం కాళీయ మర్దనంతో ప్రవేశించేద్దాం.